కాంగ్రెస్ లో చేరారు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. జూబ్లీహిల్స్ లో సీఎం ఇంట్లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు, ముఖ్య నేతలు హస్తం పార్టీలో చేరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పారు అరికెపూడి గాంధీ. శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. అరికెపూడి గాంధీ చేరికతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. లోక్సభ ఎన్నికలకు ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక నిన్న సిటీ పరిధిలోని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇవాళ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అధికార పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆలోపే వీరి చేరికలు ఉంటాయని తెలుస్తోంది.